శివం శంకరం నమ శివాయ నమ శివాయ నమ శివాయ అంటూ సర్వభూష శ్రీశైల నివాస సర్వభూష శ్రీశైల నివాస పురహరుడు భవహరుడు పరమేశ్వరుడు ఇలా త్రికరణ శుద్ధితో ధ్యానం చేస్తూ ఉన్నాడు. అదే ప్రాంగణంలో ఆ నైమిషారణ్యంలో మరో భక్తుడు కూడా సుధాముడు అనే గంధకుడు కూడా పరమేశ్వరుడి భక్తుడు. అతడు మోక్ష ప్రాప్తి కొరకు ఈ ప్రపంచమంతా చూశాను, హిందూ కష్ట సుఖాలు చూశాను, అన్ని అనుభవించాను అంటూ ఆ గంధకుడు కూడా ఆయన కూడా చక్కగా అదే ప్రాంతంలో తపస్సు చేస్తూ ఉంటే అతని చుట్టూ ఎదురు కుంభమనే పొద పెరుగుతూ వచ్చేసింది. అందులో కూర్చున్నాడు. ఓం నమ శివాయ అంటూ అతడు కూడా శివభక్తుడు మోక్ష ప్రాప్తి కొరకు అతను సుధాముడని గంధకుడు కూడా శివ ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఇద్దరు భక్తులుగా ఇచ్చాడు. చూశాడు. ఆయన ఎవరండి? సంగీత శాస్త్ర విచారకుడు, కాంతి నిర్జిత పారకుడు, సర్వ బృందారమైన పాత్రుడు, సర్వధర్మాధర్మమంత వేది, విష్ణు భక్తులలో శ్రేష్ఠుడు, హరిగంధకు మొట్టమొదటి వాడు. నారదుడు ఇంద్రుడు చక్కగా నారాయణ నామం గానం చేస్తూ వస్తూ ఉన్నాడు. గోవర్ధన గోకుల పాలక పరమానంద గోవర్ధన గోవింద
చక్కగా నాట్యం చేస్తూ ఆయన మహతీయుని వీణలు వీడించు చక్కగా వస్తూ ఉన్నాడు నాగోవిందుల వారు. నాట్య రసోత్కట నాభరణ నారాయణ చీత చరణ గోవర్ధనగిరి చిన్నగా స్వర్గం చేరుకున్నాడు. స్వర్గాధినేత ఇంద్రుడు చక్కగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఆ సురమౌనికి నమస్కరించి ఆహ్వానించాడు. ఆగవయ్యాని నమస్కారాలు పాడుగాను అంటాడు. ఏమిటండి ఏంటలా అంటారు? నమస్కరిస్తే దానికి సంస్కారం అంటూ ఉండాలి కదా దేవరక్షి. ఏంటలా అంటున్నారు? ఏముంది, నీ యొక్క స్వర్గానికి వస్తోంది ముప్పు. ఏమిటా ముప్పు? ఒక దైత్యుడు రక్కసుడు దంపాసుడైన రాక్షసుడు పరమేశ్వరుని గురించి తపస్సు చేస్తూ ఉన్నాడు. అతని కోరిక ఏమిటంటే పరమేశ్వరుడు ప్రసన్నమై అతనికి వరం ఇస్తాడు. ఆ వరం ఇచ్చాడంటే నీ యొక్క స్వర్గానికి ముప్పుకొస్తుంది. ఆ కోరిక నెరవేరకుండా ఉండాలి అంటే, నీ స్వర్గం కాపాడుకోవాలి అంటే, నీ పంపిణీ నీకు దక్కాలి అంటే వెంటనే వెళ్ళి మొదలైనటువంటి ముద్రాయుధంతో అతన్ని శిరశ్ఛేదన చేసి రాకపోవాలి. దైత్యుడు కదా, రాక్షసుడు కదా, ఎవరైనా పట్టించుకొని వెళ్ళిపోవాలి. ఓహో అలా జరుగుతుందా? నువ్వు నా పదవిని నేను వదులుకోలేను, పదవి కోసం మాట్లాడుతూ ఉంటే వదులుకుంటారా? కాబట్టి ఇక్కడ వేమన అంటాడు, అల్ప బుద్ధి వారికి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల్ల తొలగ దోచు చెప్పు తేడి కుక్క చెరకు తీ పెరుగున నిషేధాభిరామ వినుడవే అమా. అల్ప బుద్ధి వారికి అధికారం ఇచ్చిన గొప్పవారిని తొలగవచ్చు. పెద్దవారిని లెక్క లేకుండా లెక్క లేని తనంలో ప్రవర్తిస్తాడు. ఆ విధంగా ఇక్కడ అధికారం కోసం, నా పదవి కోసం, నా యొక్క సింహాసనం కోసం కాపాడుకోవాలంటే నువ్వు చెప్పినట్లే చేస్తానంటూ దేవఋషి మాధవిని ఆ వజ్రాయుధం చేపట్టి సరాసరి ఆ ప్రాంగణం చేరుకున్నాడు. ఎక్కడ ఉన్నాడో దంబాసనం అంటూ ఆ అరణ్యంలో వెతుకుతూ వెళ్తూ ఉండగా శివభక్తుడు ఆ శివ ఓం నమ శివాయ యొక్క మంత్రం వినిపించింది. ఇక్కడే ఉన్నాడు, అందులో ఎదురు దుంగంలో కూర్చున్నాడంటూ మొదలైనటువంటి వజ్రాయుధంతో ఆ ఎదురు దుంగంలో ఉన్నటువంటి శివభక్తుడు గంధర్వుని ఒక్కసారి కంపట్టు పడతెచ్చాడు. తల దిగిపోయింది. పుణ్యం విలవిలలాడుతూ ఓం నమ శివాయ అంటూ ఒక్కసారిగా శివనామోచ్చారణ కైలాసానికి వినిపించింది. వెంటనే పరమేశ్వరుడు కమ్మంటూ అక్కడ ప్రసన్నమయ్యాడు. ఎవరుగా నా భక్తుడు చంపిన వాడు అతల ఇతర శుక్ల రసాతల మహాతల పాతాళ లోకంలో దాగిన భూలోక భూవర్ల మహోలోకంలో దాగిన నా కంటి మంటలతో భస్మం చేస్తానంటూ ఇంద్రుని ఒక్కసారి అగ్ని నేత్రాన్ని తెరిచాడు పరమేశ్వరుడు. ఆ ఇంద్రుడు వచ్చి వెంటనే